వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు? 2 డేస్ అయితే వీడియో తీయలేదు కదా, సో అందుకని చెప్పేసి ఈరోజు అయితే వచ్చానండి. చాలామంది సిస్టర్స్ బ్రదర్స్ కమెంట్ చేస్తున్నారు అండ్ చాలామంది మెయిల్ చేస్తున్నారు అనమాట. అక్క మీరు ఎందుకు అక్క వీడియోస్ తీయట్లేరు, మీరు వీడియోస్ తీస్తేనే మాకు చదవాలనిపిస్తుంది, కరెక్ట్ పీక్ టైంలో ఉన్నప్పుడు మీరు వీడియోస్ బంద్ చేశారు, కనీసం ఒక డేలో ఒక అట్లీస్ట్ 2-3 మినిట్స్ అయినా మీరు ఏం చదివారు, ఏం చదవబోతున్నారని చెప్పండి. అలాగే కరెంట్ అఫైర్స్లో ఒక 2-3 క్వశ్చన్స్ అడగండి. మిమ్మల్ని చూసినప్పటి నుంచే మాకు కూడా కరెంట్ అఫైర్స్ డైలీ చదవడం అనేది అలవాటైంది అండ్ ఎగ్జామ్ కూడా ఇచ్చారక్క, గ్రూప్ 1 డేట్ ఇచ్చారు కదా, మీరు ఈ టైంలో అస్సలు వెళ్ళిపోవద్దు మమ్మల్ని వదిలేసి, మీరున్నారన్న ధీమాతోటే మేము చదవడం స్టార్ట్ చేసాము అని చెప్పేసి సిస్టర్స్తో పాటు బ్రదర్స్ కూడా అడుగుతున్నారు. అక్క మీ వల్ల హౌస్ వైఫ్సే కాదు మేము కూడా మోటివేట్ అవుతాము, వాళ్ళ అక్క వాళ్ళు చూసి మరీ చెప్తున్నారంట అండి. ఇది మాత్రం అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు. బ్రదర్స్ వల్ల మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళకు మ్యారేజ్ అయినా కూడా మా అక్క వాళ్ళు డైలీ వీడియో చూసి మీ వీడియో చూసి మాకు చెప్తారు, ఒక అక్క చదువుకుంటుంది కదా నువ్వెందుకు చదువుకో అని చెప్పేసి అంటున్నారంట. సచ్ ఎ గ్రేట్ కదా, భలే అనిపించింది. సో ఇంక అందుకని మరీ డైలీ రాకపోయినా నాకు కుదిరినప్పుడల్లా వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. నాకు కూడా లాట్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి, ఇంట్లో చదువుకోవాలి అండ్ చాలా ఈవెంట్స్ ఉన్నాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి డైలీ అయితే పెట్టలేనండి వీడియో, కానీ అప్పుడప్పుడు పెట్టినప్పుడల్లా నేను మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ వీడియోనే ఇవ్వడానికి ట్రై చేస్తాను. మా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి, ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా మీ అందరు తెలుసు కదా, నేను నా పనులన్నీ చేసేసుకొని నా డే అయితే కరెంట్ అఫైర్స్ తోటి స్టార్ట్ చేశాను. సో కరెంట్ అఫైర్స్ ఇవాళ ఏం వారం, గురువారం కదండి, రేపు వీడియో వస్తుందో రాదో నేను చెప్పలేను, అట్లని మండే వస్తుంది అని కూడా నేను గ్యారంటీకి ఇవ్వలేను. సో ఎప్పుడైనా సరే నెక్స్ట్ వీక్లో ఏదో ఒక రోజు అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అయితే చాలామంది అనుకుంటున్నారనమాట, ఇంకా అక్క ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తే సిలబస్ కంప్లీట్ అవుతుందా, మేము గ్రూప్ 1 రాయొచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. ఫస్ట్ మీరు నేను చేయగలనా అని చెప్పేసి ఆ డౌటే అస్సలు పెట్టుకోవద్దండి. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. కానీ మీరు కోచింగ్ తీసుకోవాలా వద్దా అక్క ఇప్పుడున్న టైంలో అంటే ఒకటి మాత్రం చెప్పగలను, కోచింగ్ తీసుకుంటేనే గ్రూప్ 1 వస్తుంది, కోచింగ్ తీసుకుంటేనే యూపీఎస్సీ కానీ గ్రూప్ 2 కానీ వస్తుందని మాత్రం ఎక్కడ ఎవరు చెప్పలేదండి. సెల్ఫ్ స్టడీతో కూడా కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది గ్రూప్ 1కి కోచింగ్ తీసుకున్న వాళ్ళకి నిజంగా చెప్పాలంటే తక్కువ టైం ఉండింది అండ్ వాళ్ళు మిగతా ఏమీ కవర్ చేయలేకపోయారనమాట. మనకు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఫుల్ లెంత్ సబ్జెక్ట్ అంతా చెప్తారని నేనేం అష్యూరెన్స్ ఇవ్వలేనండి. ఎందుకంటే నేను లా ఎక్సలెన్స్లో లాస్ట్ టైం గ్రూప్ 1కి కోచింగ్ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ నేను జాగ్రఫీ వదిలేసాను, అంటే జాగ్రఫీ బోత్ ఇండియా వదిలేసాను, మన తెలంగాణ జాగ్రఫీ వదిలేసాను అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అది వదిలేసాను, సైన్స్ జనరల్ సైన్స్ వదిలేసాను, ఇంకా సొసైటీ ఇవన్నీ వదిలేసానండి. జస్ట్ పీడిఎఫ్సే చదువుకుంటూ వెళ్ళాను అనమాట. సో అట్లాంటప్పుడు మనము అంటే నేను చాలా డేలో 10 అవర్స్ కష్టపడ్డాను అనమాట. అప్పుడు 10 అవర్స్ వీడియోస్ విని, అంటే నాకు ఒక హౌస్ వైఫ్గా నాకు దొరికే టైం కంటే నేను 200% స్ట్రెచ్ చేసి నైట్ అవుట్స్ చేసి మరీ చేశానమాట. అయినా కూడా తెలంగాణ స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ అవి చదవడానికి టైం దొరకలేదు. అంటే అక్టోబర్ 16th ఎగ్జామ్ ఉండే కదా మనకు, ఫస్ట్ టైం క్యాన్సిల్ అయిన గ్రూప్ 1 ఎగ్జామ్. నాకు అక్టోబర్ 5వ తారీఖు వరకు నేను క్లాసెస్ వినడమే ఇంకా కంప్లీట్ కాలేదన్నమాట. సో ఇంకా మెయిన్ సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. అప్పుడు మాకు రికార్డెడ్ వీడియోస్ ఇచ్చారని చెప్పాను కదా, అవి మాత్రమే కంప్లీట్ చేసుకొని నాకు ఇంకా మిగతా వాటికి టైం దొరకకపోవడం వల్ల ఆపేసాను లెక్చర్స్ వినడము. ఇంకా మిగతా పీడిఎఫ్స్ అన్నీ వాళ్ళ దగ్గర చూసుకొని పీడిఎఫ్స్ అయితే చదువుకున్నానండి. ఇంకా ఇప్పుడు ఆ పీడిఎఫ్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయాయి, 2 years అయిపోయింది కదా. ఇప్పుడు నా దగ్గర అయితే ప్రజెంట్ వాటికి సంబంధించిన ఏమీ లేవు మెటీరియల్, అంటే నేను కోచింగ్ తీసుకున్నది ఇంకా నా దగ్గర ఉన్న తెలుగు అకాడమీ బుక్స్ తీసుకొని చదువుతున్నాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో చాలామందికి ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే చూసారు కదండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2. ఇప్పటికైనా మీరు ఇంకా కరెంట్ అఫైర్స్ని తక్కువ అంచనా వేస్తే దయచేసి కరెంట్ అఫైర్స్కి ఒక డేలో 10 నిమిషాలు కానీ ఒక అట్లీస్ట్ 15 minutes ఇవ్వడానికి కేటాయించండి. కరెంట్ అఫైర్స్ ఉంటే అదొక బలం అండి, నిజంగా చెప్తున్నాను కదా. కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు చదవండి అండ్ అట్ ద సేమ్ టైం రీజనింగ్ కానీ యాప్టిట్యూడ్ కానీ ఇవి కూడా ఒక రోజులో అట్లీస్ట్ 1 గంట కేటాయించండి. ఎందుకంటే ఇవి 2 కానీ మనకు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఏ ఎగ్జామ్ అయినా మనం ఈజీగా బయటపడవచ్చు. అంటే మిగతా సబ్జెక్ట్స్ లేకపోయినా క్లియర్ అవుతుందా అంటే మిగతా సబ్జెక్ట్స్లో మనకు హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఈ 2 నాలెడ్జ్ ఎక్కువ ఉంటే చేయొచ్చు అనమాట. యాప్టిట్యూడ్ అంటే దానికి ఏముండదు కదండి, జస్ట్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కదా, జస్ట్ కొన్ని ఫార్ములాస్ తెలిస్తే చాలు, కొంచెం లాజికల్గా ఆలోచించగలిగితే సరిపోతుంది. సో ఈ స్టేజ్లో నేనైతే ఎన్సీఆర్టీస్ అయితే చదువుతున్నానండి. మీ అందరికీ చెప్పాను కదా ఎకనామిక్స్ కంప్లీట్ చేశానని ఎన్సీఆర్టీస్. సో జాగ్రఫీ అయితే పట్టుకున్నానండి, 10th క్లాస్ జాగ్రఫీ కంప్లీట్ చేశాను. యాక్చువల్గా మనం జాగ్రఫీ ఎన్సీఆర్టీస్ 11th 12th 2 చదివితే సరిపోతుంది. 11thలో 2 ఉంటాయి, 12thలో 2 ఉంటాయి. సో అయితే నేను 11thలో ఒక బుక్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకో బుక్లో లాస్ట్ చాప్టర్లో ఉన్నానమాట, ఓషన్స్ చాప్టర్. సో అది కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అది అయిపోయాక ఇంకొక బుక్ కూడా చదవాలంటే 12th క్లాస్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట నేను. సో ఫస్ట్ అయితే జాగ్రఫీ ఇదంతా కంప్లీట్ చేసి నేను మీకు ప్రతిసారి చెప్తూనే ఉన్నానండి, ఎన్సీఆర్టీస్
ఎంత చదువుతామో అంత ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి నేను ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో వాటికి సంబంధించిన బుక్స్ కానీ అవన్నీ నేను ఏం చదువుతున్నా బుక్ లిస్ట్ ప్రతి ఒక్కటికి అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు అడుగుతారో వీడియో చూసాక దానికి సంబంధించిన అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నానండి. ఒకసారి అడిగే ముందు చూడండి. అండ్ ఇంకా అందరూ అక్క పాలిటీకి మీరు రాసుకున్న నోట్స్ ఆ 23 పేజ్ నోట్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. నిజంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నాకు ఇవ్వడానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆ 23 పేజెస్ ఏంటిదంటే అందులో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉండదు. అంటే నేను రాసుకున్నది నాకు తప్ప ఎవరికి అర్థం కాదు. అండ్ చాలా వరకు నేను ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉంటే CONS అని ఇట్లాంటివి అనమాట అన్ని ఫుల్గా రాయను. ఫండమెంటల్ రైట్స్ అంటే FR అని చాలా షార్ట్కట్ లాంగ్వేజ్లో వాడతాను. అది నాకు తప్ప ఎవరికి అర్థం కాదు. అంటే అందులో అన్నీ లేవన్నమాట. ఇప్పుడు కొన్ని చార్టర్ యాక్ట్స్ అవి ఉన్నాయి కదండి, యాక్ట్స్ ఉన్నాయి కదా, అవి లేవు. ఫండమెంటల్ రైట్స్ లేవు, ఫండమెంటల్ డ్యూటీస్ లేవు, DPSP లేదు, అసలు కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఏమీ లేవన్నమాట. అందులో ఏంటిది మరి అందులో ఏముంది అని అంటే మెయిన్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎట్లా అని అంటే వీటికి అన్నిటికీ కొన్ని షార్ట్ కట్స్ అవి ఇవి చూసి నేను అవి వేరే ఒక సపరేట్గా రాసుకున్నాను. అవి కూడా నేను మధ్యలో నేను మీకు చెప్పాను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అసలు షెడ్యూల్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అయితే ఒక వీడియో అయితే చేశాను. అది మన ఛానల్లో ఉంది. ఖచ్చితంగా ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు అందులో యాక్ట్స్తో సహా ఉంటాయి అనమాట. మీరు ఇంకా వేరే సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. అండ్ అక్క ఆర్టికల్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మిగతా పార్ట్స్ చెప్తా అన్నారు కదా అని అన్నారు చాలామంది సిస్టర్స్ అడిగారు. అది కూడా నేను సోర్స్ చెప్తానండి. ఒకవేళ నేను చెప్పలేకపోయినా మీరు నా మీద ఫుల్ లెంత్గా డిపెండ్ అవ్వద్దు. నేను దానికి సంబంధించిన ఆల్టర్నేట్ కూడా నేను మీకు చెప్తాను. ది క్యాటలిస్ట్ గ్రూప్ అని ఒకటి ఉంటుందండి. ఆ సార్ అనమాట. సార్ అన్ని చాలా పెద్ద పెద్ద ఎగ్జామ్స్ క్రాక్ చేశారు, UPSC కూడా క్రాక్ చేశారనమాట. సో సార్ ఏంటిదంటే మరి రిజైన్ చేసినట్టున్నారు. ఆయన క్యాటలిస్ట్ గ్రూప్ అని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి తను కూడా UPSCకి కోచింగ్ ఇస్తున్నారు. సార్ చాలా బాగా చెప్తారు. ఒకసారి మీరు అంటే ఒకసారి కొట్టి చూడండి, హౌ టు రిమెంబర్ దిస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న పార్ట్స్ అన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేయండి, ది క్యాటలిస్ట్ గ్రూప్ అని. నేను ఒకవేళ ఎవరైనా అడిగితే నేను కామెంట్ సెక్షన్లో మీరు అడిగితే ఏంటి దక్కానంటే చెప్తాను. క్యాటలిస్ట్ గ్రూప్ ఆ ఇంట్రొడక్షన్ వీడియోలో సార్ యొక్క ఇంతకుముందు వీడియోస్లో ఇంట్రొడక్షన్ ఒక మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ నన్ను చాలా మోటివేట్ చేస్తుందండి. ఆ మ్యూజిక్ విన్నప్పుడల్లా నేను ప్రతిరోజు ఆ మ్యూజిక్ ఒకసారి వింటాను. నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ఆ మ్యూజిక్ కూడా నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే ఈరోజు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. ఎవరైతే కరెంట్ అఫైర్స్ డైలీ ఫాలో అవుతారో వాళ్ళు మాత్రం చెప్తారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి 1 తార. 1 తార, 1 అంటే వనం తెలుసు కదా, 1 తార ఈ వర్డ్ ఒకటి చెప్తాను. అసలు అది ఏంటిది, ఏ ఊర్లో ఉంది, ఎవరు తయారు చేశారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరే చెప్పాలి. ఎవరైతే కరెంట్ అఫైర్స్ చూస్తారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నేను ఈ వర్డ్ ఒకటి చెప్పగానే వాళ్ళకి మిగతా అంతా కంటెంట్ అర్థమైపోతుంది, వాళ్ళు ఆన్సర్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ క్వశ్చన్ కూడా అడుగుతానండి. మసాలాలతోటి క్యాన్సర్కి వైద్యం అని ముందుకు వచ్చిన IIT ఏంటి? ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. చాలామంది నేను అడిగిన క్వశ్చన్స్కి చాలామంది ఆన్సర్స్ కరెక్ట్గానే చేస్తున్నారు. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇలా నేను ఎప్పుడు వచ్చినప్పుడల్లా నేను ఇలా కొన్ని బిట్స్ అడుగుతాను. నేను ఇట్లా అడిగిన బిట్స్ నుంచి కూడా వచ్చినాయండి. నేను మొన్న APPSC Group 2 ఎగ్జామ్ ముందు కూడా ఒక వీడియో తీశాను కదా, అందులో నుంచి కూడా 2 బిట్స్ పడ్డాయి. అన్నిటికీ అన్ని దింపలేకపోయినా అట్లీస్ట్ ఒక 2-3 బిట్స్ తగిలిన మన ఛానల్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే చెప్తున్నాను. నేను అడిగిన ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఇంకా మీరు ఏం డౌట్స్ పెట్టుకోవద్దు. నేను చెప్పిన బుక్ లిస్ట్ ఉంది కదండి, చాలామంది దగ్గర అవే బుక్స్ ఉంటాయి. ఎక్స్ట్రా ఏమి కొనకండి. NCERTs అయితే ఖచ్చితంగా నేను ఏమేమైతే చెప్పానో అవి మాత్రమే తీసుకోండి. కొన్ని స్టాండర్డ్ బుక్స్ అండి, UPSCకి TSPSCకి బుక్స్ సేమ్ అంటే కొన్ని స్టాండర్డ్ బుక్స్ UPSCకి డిఫరెంట్గా ఉంటాయి. TSPSC అయితే తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ ఇవి కొంచెం సపరేట్గా ఉంటాయి. మిగతాదంతా ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఇవి తప్ప మిగతా అంతా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. నేను దీనికి కన్సాలిడేటెడ్గానే నేను వీడియో అయితే చేశానండి బుక్ లిస్ట్ బుక్లో. ఆ వీడియోలో ఒకసారి చూడండి. అంతేనండి. చదువుతున్నారా లేదా, మీరేం సబ్జెక్ట్ చదువుతున్నారా అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి కొంచెం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓకేనా, ప్లీజ్ అండి.